ఎటు పోతావు? ఎటు పోతానవే? ఎటు మా అన్నకు రాఖీ కట్టడానికి పోతున్నా. ఇంద్రాలే మళ్ళా సరే చెప్పు. మా అన్నకు రాఖీ కట్టడానికి పోతున్నా. అంటే మీ అన్నకు రాఖీ కట్టడానికి పోతే నేనేం చేయాలి? ఇటుండి అవునే ఆనకి మనం మాట్లాడలేవే. ఆ బాధ ఎన్నడూ మాట్లాడలే. నువ్వు ఇలా రాఖీ కట్టడానికి పోతే నా ఇజ్జత్ ఏం కావాలి? ఏమనుకుంటావు నువ్వు? లొల్లిలు ఇయ్యలుంటాయి, రేపు పోతాయి. పండుగ సంవత్సరం కోసారి వస్తుంది. రక్త సంబంధాన్ని దూరం కొట్టుకుంటున్నా. ఇప్పుడు పోయి కట్టేస్తా. అవునమ్మా, నేను ఒట్టినా తిచ్చినా కానీ పోతా వాళ్ళ దగ్గరికి. నువ్వు నన్ను కొట్టినా నన్ను చంపినా నేను మా అన్న కాడికి పోతా. అట్లా నిన్ను నేను ఎందుకు కొడుతానే చెప్పు? నువ్వు నా బంగారు బాతు. కూర్చో కూర్చో. నిన్ను నేను ఎందుకు కొడతా చెప్పు? కానీ నువ్వు మీ అన్న దగ్గరికి పోవాలంటే నేను ఒక పని చెప్తా, బంగారం చెయ్యాలి. చెప్తావుగా? మా అన్న కాడికి పోవాలంటే నువ్వు ఏ పని చెప్తే నా పని ఇంటా. చెప్తావుగా? చేస్తా. మౌనిగా ఇన్ని రోజులకు ఒక మంచి మాట మాట్లాడినా. ఏం లేదే, నేను పైసలు బాగా కింద మీద పడుతున్నా. మస్తు కట్టమవుతుంది. మీ అన్నని అడిగి ఒక్క 50,000 50,000 50,000 అడిగించాను అనుకో, మా బంగారు కొండ నిన్న ఎప్పుడు మర్చిపోను. ప్లీజ్ ఒక్క 50,000 అడిగిస్తావని. సరే, ఇవాళ మా అన్నకు రాఖీ కట్టిన ఎమ్మటే నీకు 50,000 అడిగిస్తా. అబ్బా బంగారా నువ్వు. పోయి మొహం కట్టుకోపా. ఏడ్చి మొహం అంతా ఖరాబ్ అయింది. నాకు భయపడి పాత చీర కట్టుకున్నట్టున్నావు కదా. పోయి కొత్త చీర కట్టుకోపా. నేను కూడా కొత్త అంగి వేసుకుంటా, కొత్త ప్యాంట్ వేసుకుంటా. పోయి అలా వాని ఇంటికి పోడే పక్క తాగిమంటారు. మంచిగా ఉన్నవారా? ఈ అన్న గడప దొక్కడానికి నీకు 4 ఏళ్ళు పట్టిందారా? ఒకటే ఊళ్ళుండి కనీసం ఈ అన్న పోంగరంగా అన్నా నీకు ఒక్కడన్నా కనవలేదా? ఈ అన్న నీకు ఒక్కసారి నీకు పానం కొట్టుకోలేదా అని? నేనేం తప్పు చేసినా నాకు దూరంగా ఉంటాను చెప్పు. ప్రతి సంవత్సరం గర్వాల నిలిచి నువ్వు వస్తాని ఎదురు చూసుకుంటూ ఉంటాను. నేను అందరూ రాఖీల పండుగ చేసుకుంటే నా చేతికి ఏమో రాఖీ ఎత్తగా ఇంట్లో కూర్చొని వేసుకుంటున్నా కాదు. నాకు పాపం ఏం చేసిందా? నా ఇంటికి ఎందుకు వస్తలేవు? ఏ దేవునికి ఏ పాపం చేసినావు? నాకు 4 ఏళ్ళు నిన్ను దూరం చేసింది ఆ దేవుడు.
ఉన్న ఒక్కన్నను కూడా దూరం పెడతాడు. ప్రతి పండుగకి నేను చక్కగా నోసుకుంటలేను. నువ్వేడవకు, నువ్వేడిచి ఆమెను ఏడిపిస్తావా? రాక రాక ఇంటికి వచ్చింది, ఇంట తీసుకోవాలంతా. బీరోలా చీరుని తీసుకురా చెల్లె. ఇప్పుడు కదా ఎందుకురా? రాకరా కష్టం ఏం కదరా. అలా పైసలు ఉన్నాయి పట్టుకరా రాగా. చెల్లె బావా చేయలు కట్టుకొని అన్నం తిందాం. చికెన్ తీసుకొచ్చిన వదిన అంటింది. సారీ పట్టుకున్నా అన్న చేతి పట్టుకుంటారు. నేను చెప్పింది గుర్తుందిగా? ఏమైందే? నేను పొద్దున రేపు ముచ్చట ఏం చేసావు? నీ పని అయిపోయింది ఇంట్లో చెప్పినావా? ఇంటికి చెల్లె బావ ఏం చెప్పిండు? అది ఇంటికాడ నష్టమైందే. 50,000 అడిగిందా? చెప్పినావా మీ అన్నతో? చెల్లి అడుగుతా ఒకటి, నువ్వు అడుగుతా ఒకటి. బావా ఇప్పుడు పైసలు నా దగ్గర లేవు. ఒక 15 రోజులు అడుగు, నేను ఇక్కడ అడిగి తీసుకొచ్చి ఇస్తాను నీకు. ఏమైందే? 15 రోజులు ఆగమంటాను కదా, ఇప్పటికిప్పుడు ఎడికెళ్ళొస్తాయి. నేను పొద్దున ఏం చెప్పినా నీకు? చెప్పే కదా 15 రోజుల వరకు ఇస్తాను. నువ్వు మంచి ఏడు నకాలు చేశాడు. నేను 15 రోజులు ఆగు ఇస్తా అని చెప్పిన. 4 ఏళ్ళ నుంచి నా చెల్లెలు ఇప్పుడు నువ్వు పైసల కోసం వచ్చా చెల్లెంటికి తీసుకొచ్చా. నీతో ఎవరు మాట్లాడు? ఇంకొక దెబ్బ పడని నిక్కని నరిగినేస్తా చెప్తున్నా. రాదు 4 ఏళ్ళ నుంచి నా ఇంటి వరకు నాటకాలు చేస్తున్నావు. ఎంత బాధ నా చెల్లె నాతో చెప్పుకోలే. ఇప్పుడు నామకంటే కొడుతున్నావు. నన్ను తీసుకొచ్చింది
దీంతో కొట్టిద్దామా నేనా ఆగు నువ్వు ఆగు అరే అరే నువ్వు ఆగే ఒకసారి అర్థం కదా అరే ఆడదాన్ని గట్ల కొట్టుకుంటూ తీసుకుపోతాను నేందే ఆడదాన్ని కొట్టాడు మొగతానం అనుకుంటాను ఏంది వీడు నా ముంగంటే గంతకాలం కొడతాండు ఇంటికాడ ఇంకెంత కొడతాండు 4 ఏళ్ళు అయినాక వచ్చింది నేను చెల్లి నా ఇంటికి 4 నిమిషాలు కూడా ఉండనియలే నాలుగేళ్ల నుంచి చేతికి రాఖీ కట్టుకోలేక ఏడ్చుకుంటా బతికింది కానీ వచ్చి 4 నిమిషాలు కూడా నా చేతికి తిండనీయకుండా దాన్ని ఎక్కుకొని వేయండు నేనే పాపం చేసిందా నీకు నా చెల్లె 4 ఏళ్ళు నాకు దూరం చేసినావు 4 ఏళ్ళ నుంచి నేను ఎంత ఏడుస్తాను నాకు ఆ భగవంతునికి తప్ప ఎవరికి తెలియదు గతంటిది ఇలా నా చెల్లెని చూడగానే నా 4 ఏళ్ళ బాధ నేను మర్చిపోయింది కానీ వాడు చూసినావా వాడికి నేనేమన్నా ఏం చేసిండే నా తండ్రి అక్క చెల్లెళ్ళు లేరా అదే వాడికి చెల్లె ఒక్కసారి రాయే చెల్లె మీ చెల్లె మళ్ళీ నువ్వు ఏడవకు ఇంట్లో పోదంతా ఏడవద్దు నువ్వు ఇవ్వాలనుకుంటారే పిచ్చోళ్ళకి కనబడతాను నీకు నీ అన్నకు అవుల మొఖం నానా నన్ను తీసుకొని గండి మాట్లాడిపించావు వంట సైన్ చేస్తాడే నావిదా నావిదా చేస్తాడే వాడుకం వాడెంత మన లెక్కెంత 50 అడుగుతాను తీసుకొని వాడికి ఎట్లా కనబడతానే వాడెంత మన లెక్కెంత వాడికి అంగున్నాయి పైసలు నష్టాలు చేస్తారు ఏమైంది ఏమైంది భయపడ్డావా ఇట్లా చేసినావు ఒక్కసారి అవునే నా కళ్ళు కన్నీళ్ళు పెట్టే కలగన్నా కలనా ఏం కల నా చెల్లె రాకెట్ పట్టుకొని నా ఇంటికి వచ్చింది నా చేతికి రాకెట్ కట్టింది కానీ మా బావ పైసలు కావాలని నా చెల్లెను నా కళ్ళ ముంగట్నే కొట్టిండు అది ఆపటానికి పోతే నన్ను కూడా కొట్టిండు ఇద్దరం కలిసి కొట్లాడుకున్నదే నా చెల్లె మెడలు పట్టుకొని నా బావ గుంజుకపోయిండు ఇప్పుడు దాని పరిస్థితి ఎట్టుందో ఏమోనే ఏరా ఏం మాట్లాడతాను నువ్వు ఈ భూమి మీద ఉన్నదల్లా నాకు ఈ తాగుడు మీద ఉన్న పిచ్చి తెలియని మీద లేదు ఈ తాగుడు ఒకటే ఉండరా అక్కడ కొత్త ఇది కూడా అలవాటు అయింది ఇదన్నా అదన్నా సగం కోసిస్తా కానీ వాళ్ళు వేసిపోయి గాడ గుడ్డలు అందుకొని పని చేయాలి
అది నడవై సార్ తాగు అవసరం రెండు కాకపోతే ఇంకా రెండు అయితే రాదు ఇంకా రెండు పట్టుకరా నీకేంద్రా నీకు నీ బామ్మ అడుగుతున్నాడు నువ్వు అరే అర్జున్ నువ్వు ఉండేకాడ ఉండవురా దాని పేరు ఎందుకు ఇస్తానవరా ఆ పేరు తిస్తే నా ఒళ్ళంతా మంటలేస్తుంది ముచ్చట చెప్తే అన్న అతికట్టు చెప్పాలి ఎదురు వాడు చెప్తానే నేను తింటాను లేంది నువ్వు వాడి పేరు తీసుకుంటా హలో అన్నం వేసుకురాము తింటా ఇగో అన్నం వేసుకొచ్చిన నేను నీళ్ళు తీసుకొస్తా ఏయ్ ఆగు ఏంటిదే చికెన్ ఆమాటనా కమ్మ అత్తంది వాసన కారం కారం వినవాళ్ళే కారం కారమా నేను ఎట్లా కనబడతానండి నేను నీకు ఎట్లా కనబడతాను లేక ఈ కారం పో నీళ్ళు పోసుకొని తినటం లెక్కన కనబడతాను నానే అంటే నువ్వేం చేయలేదు కదా నువ్వేం చేయలేదు కదా ఇంట్లోకు ఈ కారం పో నీళ్ళు పోసుకొని తింటానా నేను చెప్పు నువ్వేమనుకుంటావు తాగేస్తాడు బాగా ఆడ ఏదేసినాడు తింటాడు వాడేంది అది లెక్కేంది అనుకుంటావు కదా అది గట్టని అనుకుంటావు నువ్వు నేను ఎందుకు తీసుకొస్తానే నేను కట్టం ఎందుకు చేస్తా చెప్పు నీ అన్నగాడు ఇదే ఊళ్ళు ఉంటాను ఓ పక్కరా పో నువ్వు తీసుకురాలే అంటాను ఏమనుకుంటాను రాజు రాజు లెక్క బతికినా నేను నువ్వు వచ్చిన వాళ్ళే హలో పదండి ఇక్కడ తీసుకొచ్చి అంటుతానే లెక్క లేకపోతే చక్కగా నువ్వుకెత్తానే చెప్తానా ఏమనుకుంటున్నావు నువ్వు నా గురించి ఏమైనా ఏడవుకోనున్నావు చెప్పురా చెల్లెకు బాగా జ్వరం వచ్చింది కదరా అయ్యో నిజమా ఇప్పుడు ఆన్సీలు వేస్తాను అనుకోసం అని పోతే వాడు ఇంటికాడ లేడు ఇప్పుడు అక్కంచీలు వేస్తాను బాగా జ్వరం వచ్చింది నేను ఆర్ఎంపీ భువనకనే చేస్తాను మరి చేయి హలో భువనా అన్న నేను నీకు అబ్బా ఏమనుకో కుర్చీ వేసుకుని నేను ఫోనే చేయలేదు అన్న నీకు ఎట్లెక్కైంది పక్కింటి బాబాయ్లు ఫోన్ చేస్తే వచ్చిన ఇది మామూలు జ్వరమేరా ఇవి ఇది తిన్నాక వేసుకో ఇది పడుకుంటప్పుడు వేసుకో అన్న పైసలు ఒక 2-3 రోజులు ఇస్తేనే సరేరా పోతా చెల్లెకి ఎట్లుంది నార్మల్ జ్వరమేరా ఒకటి సూదేసిన గోళీలు ఇచ్చిన సరే అన్న థ్యాంక్స్ అన్న ఎందుకే బాబు బంగారు అటువంటి పోరి తాగోతోనికి ఇచ్చి పెళ్లి ఎత్తి కదరా రోజు తాగచ్చి కొడతాండు పోరిని ఏం చేయాలి బాబాయ్ మొదట్లో మంచిగానే ఉండే లగ్గమైనాక తాగుడుకు బానిసాయండు ఇప్పుడేమో పేకాట ఆడబట్టే ఆడు ఎప్పుడు మారుతాడో ఏమో నా చెల్లె జీతం ఎప్పుడు బాగుపడుతుందో ఏమో అర్థమైతే లేదే
దేనికైనా కాలమే సమాధానం చెప్తుందిరా. నువ్వు వాని విషయంలో తొందరపడకురా బిడ్డ. నేను తొందరపడి ఉంటే ఈ పాటికాన్ని ఎప్పుడో చంపేస్తుంది. నా చెల్లున్నంత వరకు వాని జోలుకోను బాబాయ్ నేను. సరే బిడ్డ, మరి నేను పోయేస్తా. సరే. ఏమైందిరా చిన్న పోయి కూకొని ఉన్నావు ఇక్కడ? ఏం లేదురా. మరి ఏంది అంత ఎందుకో చిన్న పోయి కూకొని ఉన్నావు? అరే ఏందిరా కన్నలో కన్నీళ్ళు? ఏం చెప్పు అంటావురా? ఆ రాక్షసుడు చెల్లెను చిత్రహింసలు పెడుతుందట. కళ్ళ ముందే చెల్లె కన్నీళ్ళు పెడుతుందా? నేనేం చేయలేని పరిస్థితి. అరే నువ్వేం బాధపడకురా, వాడు ఇలా కాకుండా రేపు మారుతాడు. అంటే ఆడు మారేదాకా చెల్లి ఇబ్బంది పడాల్సిందేనారా? తప్పదురా, మరి ఎవరి జీవితంలోనైనా కొన్ని చీకటి రోజులు ఉంటాయి, ఏం చేద్దాం. నువ్వు ఇక్కడ ఉంటే బాధపడతావు, పోదా. చెల్లి ఎందుకు అన్నోళ్ళు ఎండిపోతుంది? ఆగం పోతుంది ఏంది? అన్న ఎండిపోతున్నావే? బాయ్ కాడికి పోతున్నారా? అయితే కానీ ఎందుకో చెల్లి వచ్చినట్టుంది. ఎందుకు వచ్చింది? ఏమో వేసుకుంటా కింద 10,000 రూపాయలు కావాలన్నది. పోరే అంత డల్లుగా ఉన్నది, బాగా ఏడ్చింది తమ్మి. ఎందుకు అట్నే? ఏమో ఏం చెప్పలేదు తమ్మి, కానీ చెల్లె కళ్ళల్లో నీళ్ళు ఉన్నాయి. ఇచ్చినావా మరి? నా దగ్గర ఎక్కడ తమ్మి, మొన్న దగ్గర పొలం మీద ఉంది, ట్రాక్టర్ కిరాయిలు ఇవి అటేది. సరే అన్న, ఒక 10 నిమిషాలు అవుతాయి, మళ్ళీ వస్తా. సరే. అన్నా అన్నా అన్నా, ఈ పైసలు చెల్లెకి నేను ఇచ్చినా అని చెప్పకు, నువ్వు ఇచ్చినట్టే అయ్యి. సరే తమ్మి. సరే అన్న. ఏమైంది ఎట్లా కూర్చున్నావు? నా చెల్లె కాళ్ళకు చెప్పులు లేవు, కట్టుకున్న చీర కూడా పాతదే కట్టుకుంది. చిన్నప్పుడు అది నడితే కాళ్ళకి ఎక్కడ మట్టడుదో అని నా భుజాల మీద ఎత్తుకొని దారుకున్నా. నేను ఒక్క డ్రెస్ కొనుక్కుంటే దానికి 4 కొన్నా. గసంటిది ఇప్పుడు పాత చీర కట్టుకుంటా కాళ్ళకు చెప్పులు లేకుంటున్నది. ఎందుకే నేను బతికి? దూరం ఇస్తే సూర్యుడు వీలు కాదని దగ్గరించుకున్నా. ఇప్పుడు మొత్తానికి చూడకుండా అయినా. నువ్వేం బాధపడకయ్యా, ఏడవకు. ఏదో ఒక రోజు మనం అందరం కలుస్తాం. ఊకో. సారేందో జోరుగా తయారైతాడు. ఏం లేదే, ఇలా రాకెట్ల పండుగ కదా, మా చెల్లె ఖచ్చితంగా వచ్చి నాకు రాఖీ కడుతుంది, అందుకే తయారవుతుందా.